ఇదేంట్రా ఇంత పని జరిగింది? మన ఎస్ఐ గారు ఊరేసుకోవడం ఏంట్రా? సార్, మిస్టర్ రాజ్, రామాపురం ఎస్ఐ రమణ సూసైడ్ గురించి. నో సార్, ఇట్స్ నాట్ ఏ సూసైడ్ సార్, ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్. పబ్లిక్లో పేపర్లో సూసైడ్ అనే వార్తలే వస్తున్నాయి. అఫ్ కోర్స్ సార్, బట్ అవర్ పోలీస్ రికార్డ్స్ అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఆర్ నాట్ సేయింగ్ లైక్ దట్ సార్. ఎస్ఐ రమణని ఎవరో చంపి ఉరేసినట్టు చెప్తున్నాయి సార్. ఎస్, ఈ మిస్టరీని ఛేదించి ఇది సూసైడ్ కాదు ప్రీ ప్లాన్ మర్డర్ అని ప్రూవ్ చేసి హంతకుణ్ణి పట్టుకోవటానికే నిన్నెక్కడికి పిలిపించింది. నువ్వైతేనే సమర్థవంతుడు అని నాకనిపించింది, అండ్ డిపార్ట్మెంట్ కూడా. ఎనీ డౌట్? నో సార్. సో టేక్ యువర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టు రామాపురం. ఛార్జ్ తీసుకుని రిపోర్ట్ చేయండి. ఐల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ డేస్ విత్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ సార్. మిస్టర్ రాజ్, ఆయుధంతో అడవిలోకి వెళ్ళేవాడు నేను వేటాడడానికి వచ్చాను, నేను సేఫ్ అనే కాన్ఫిడెన్స్తో ఉంటాడు. బట్ ఏ మృగం ఎటువైపు నుంచి వస్తుందో పసిగట్టేవాడే కావాలి. బీ కేర్ఫుల్. సార్, మన ట్రైనింగ్లో చెప్తుంటారు కదా సార్, ఒక డెకాట్ని పట్టుకోవాలంటే నువ్వు డెకాట్ అయి ఉండాలని. అలాగే ఒక అడవిలో ఒక మృగాన్ని వేటాడేవాడు అంతకంటే పెద్ద మృగమై ఉండాలి. ఆ రామాపురం అనే అడవిలో ఆ పెద్ద మృగాన్ని నేనే అవుతాను. ఐ నో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ రాజ్. సార్, అది రామాపురం. అక్కడ ఏదైనా జరగచ్చు. నేను చూసుకుంటాను సార్. ఏంటి రంగయ్య, దేనికోసం వెతుకుతున్నావు? టీపాయ్ ఉండాలయ్యా. టీపాయా? టీపాయ్ ఎందుకు రంగయ్య? పెద్ద డైనింగ్ టేబుల్ పెట్టుకొని. ఊరుకోండి సెక్రటరీ గారు, మీకు ఈ మధ్య ఎటకారం ఎక్కువైంది. నేను జిమ్కి వెళ్తున్నా స్లిమ్ అవ్వడానికి. రమ్ ఎక్కడైనా స్లిమ్ అవుతుందా? ఈయనవరబ్బా, మన రామాపురానికి కొత్త ఎస్ఐలా ఉన్నారే. నమస్తే ఎస్ఐ గారు, రండి కూర్చోండి. నమస్తే సర్పంచ్ గారు, నా పేరు పిఎన్ రాజ్. ఈ రామాపురానికి వచ్చిన కొత్త ఎస్ఐని. నన్ను ఒకసారి పరిచయం చేసుకుందామని వచ్చాను. సంతోషం. డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? కానిస్టేబుల్ వచ్చాడు కదా, ఆయన డ్రైవ్ చేయకూడదా? సర్పంచ్ గారు, మొన్న మన రామపురంలో చనిపోయిన ఎస్ఐ గారి గురించి. ఆ ఎస్ఐ గారు చాలా మంచి వ్యక్తి, నిజాయితీగల ఉద్యోగి. కానీ అతనిలా చేసుకుంటాడని ఎవరు? అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులు? ఆఫ్ కోర్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రతి ఒక్కరూ పోలీసులకు శత్రువులే. కానీ మీకు తెలిసి ఎవరైనా? ఎవరికి ఎటువంటి హాని తలపెట్టినవాడు అతనికి ఎవరు శత్రువులు ఉంటారు సార్? ఎనీహౌ సర్పంచ్ గారు, ఈ కేసులో మీ సహాయం మాకు అవసరం అవ్వచ్చు. తప్పకుండా ఎస్ఐ గారు, ఈ విషయంలో మీకు ఎలాంటి సహకారమైనా అందిస్తాం. సర్పంచ్ గారు, ఓ సెల్ఫీ దిగుదామా? ఓ, సార్, మన డిపార్ట్మెంట్లో అందరూ సర్వీస్ రివాల్వర్తో సూసైడ్ చేసుకోవడం విన్నాను, కానీ మన ఎస్ఐ రమణ గారేంటి సార్ ఊరు బయటకెళ్ళి మరీ ఆ చెట్టు దగ్గర ఊరేసుకోవడం? బలరామ్, ఇది మర్డర్ కాదు సూసైడ్ అని నన్ను నమ్మించడానికి ట్రై చేస్తున్నావా, లేక నువ్వు సూసైడ్ అని నమ్ముతున్నావా? సార్, అందరూ అంటుంటే విన్నాను సార్. బలరామ్, ఇది సూసైడ్ కాదు మర్డర్. ఇది సూసైడ్ కాదు మర్డర్ అని డిపార్ట్మెంట్లో ఉన్న నువ్వే నమ్మకపోతే ఎలా? ఓసారి సూసైడ్ స్పాట్కి వెళ్దామా? సార్, బలరామ్ సార్, 6 అడుగుల మనిషి ఊరేసుకోవడానికి 20 అడుగులు చెట్టెక్కాలంటావా? పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఎస్ఐ రమణ గుండెల మీద బయటకు కనిపించిన దెబ్బలున్నాయి.
ఏదో జరిగింది. పద. తరిమింది నలుగురైనా చంపింది ఇద్దరైనా దీని వెనకాల ఎవడో ఒకడున్నాడు. వాడెవడైనా వదిలేదలేదు. నందిని, మన ఈ ఊర్లో ఉంటే పెళ్లి చేసుకోవడం కుదరదు. మనం సిటీకి వెళ్ళి ఫ్రెండ్స్ ఆయనతో పెళ్లి చేసుకున్నారా? వద్దు శివ, మనం వెళ్తే మా నాన్నని మీ వాళ్ళు చంపేస్తారు. అలా ఏం కాదు నందిని, నా మాట విను, నాతో రా. శివ, అర్థం చేసుకో. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. నేను నిన్ను వదిలి ఉండలేను. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేవు. రా పోదాం. మనం పెళ్లి చేసుకున్న తర్వాత మీ నాన్నని కూడా అక్కడికి రప్పించుకుందాం. మీ నాన్న నేను కాదనలేడు కదా? నిజమే, కానీ ఇంకా కానీ ఏంటి, మనకు టైం లేదు, వెళ్దాం పదా. శివ, నా మాట విను ప్లీజ్. శివ, శివ. అయ్యా, చంపేశారయ్యా. అయ్యా, చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా, అన్యాయంగా. అయ్యా, ఈ పెద్ద కులం వాళ్ళందరూ నా బిడ్డను అన్యాయంగా చంపేశారయ్యా. నా బిడ్డను అన్యాయంగా చంపారు. వీడే వీడే వీడేనయ్యా, వీడే 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 నా బిడ్డను అన్యాయంగా చంపాడు. వీరే రాయ్, మీరందరూ ఎందుకు నా బిడ్డను చంపారా? నా బిడ్డ ఏమన్యాయం చేసిందిరా? ఎందుకు చంపారా? అయ్యా సర్పంచ్ గారు, శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. చదువు. ఇది శివ రాసిందేనయ్యా. నాన్న, మల్లయ్య గారు, ఇద్దరు నన్ను క్షమించాలి. దేవుళ్లాంటి సర్పంచ్ గారిచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా నందినిని విడిచి నేను, నన్ను విడిచి నందిని ఒకరినొకరు బ్రతకలేక మా ఫ్రెండ్స్ మా పెళ్లి చేస్తామంటే వారిని నమ్మి సిటీకి వచ్చాం. ఇక్కడ రాత్రి నా ఫ్రెండ్స్ ఒక బ్యాచిలర్ పార్టీ అని వారందరూ తాగి బలవంతంగా నాకు తాగించారు. నేను మత్తులో ఉండగా ఆ మత్తులో నా ఫ్రెండ్స్ నందినిని కిరాతకంగా రేప్ చేశారు. నేను మత్తు నుంచి తేరుకునేసరికి నందిని చనిపోయి ఉంది. నందిని మరణానికి నేనే కారణం కాబట్టి నా ముఖాన్ని చూపించలేక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీకు ముఖం చూపించలేని మీ శివ. నందిని, అమ్మా, అమ్మా నందిని, నీకు ఎంత అన్యాయం జరిగిందమ్మా. ఎంత అన్యాయం జరిగిందయ్యా. నా బిడ్డకి ఎంత అన్యాయం జరిగిందయ్యా. అమ్మా నందిని, ఎంత అన్యాయం జరిగిందమ్మా. ఎంత పని చేశాడో చూడు. ఆ శివగాన్ని నమ్మిపోతే ఈ అమ్మాయి చచ్చిపోయింది. చూసావా అవ్వ కలికాలం. ఎంత పని చేశాడు రా శివగాడు. ఆ శివగాడు మంచోడే కదరా, వాళ్ళ స్నేహితులే ఇలా చేశారా. అయ్యా, ఇక మీదట మన రామాపురంలో ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే మీరే ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలయ్యా. అవునయ్యా, మీరే ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలయ్యా. ఆగండి. నేను నిన్న పంచాయతీలోనే చెప్పాను, ఈ రామాపురానికి ఈ ప్రేమ పెళ్లిళ్ళు అచ్చిరావని. చూశారా, ముక్కు పచ్చలారని అమ్మాయిని కూడా చూడకుండా మృగాళ్లా ప్రవర్తించారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక నుండి ఈ రామాపురంలో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఎదురైనా ఒకరినొకరు చూసుకోవడం, ప్రేమించుకోవడం అనే పిచ్చి పనులు చేయరాదు. ఒకవేళ ఎవరైనా ఈ పంచాయతీ తీర్పును అతిక్రమిస్తే వారికి
వారి కుటుంబ పెద్దకు 100 కొరడా దెబ్బలతో పాటు ఊరు బహిష్కరణ ఉంటుంది. వారి యావదాస్తి పంచాయతీ చేత జప్తు చేయబడుతుంది. మీకిది సమ్మతమైన కాకపోయినా ఇదే నా తీర్పు. అది బాబు జరిగింది. ఆ అవమానం తట్టుకోలేక శివ వాళ్ళ నాన్న గుండెపోటుతో అక్కడే చనిపోయారు. ఈ బోర్డు ఏంటి బాబాయ్? నేను చెప్పాను కదా బాబు, ఇదే శివ వాళ్ళ ఇల్లు. రండి బాబు. అతను నాన్న చనిపోయాడు సరే, మరి వాళ్ళమ్మ? ఈ బోర్డు పెట్టేటప్పటికే ఆమె పిచ్చిదై ఎక్కడికో వెళ్ళిపోయింది బాబు. ఎక్కడుందో ఏమో, ఆ దేవుడికే తెలియాలి. ఆ ఫోటోలో శివ ఇతనే బాబు. తీసేస్తాను బాబు. తీయొద్దు బాబాయ్, అలాగే ఉంచండి. 2 రోజుల నుండి వెళ్ళిపోయేవాణ్ణి. ఈ ఇంటికి వాటికున్న బంధాన్ని చెరిపేయొద్దు. అలాగే ఉంచండి. అన్నీ మేమే సిద్ధం చేస్తాం బాబు, మీరేం చేసుకోవద్దు. ఓకే బాబాయ్. బలరాం, చెప్పండి సార్. ఎస్ఐ రమణకి ఇదివరకు వంట పని చేసిన వాళ్ళెవరు? సార్, ఈ ఊర్లో సుబ్బమ్మ అనే ఒక ఆవిడ ఉండేదంట సార్. ఆవిడే వంట పని చేస్తుండేది. ఓకే బాబాయ్, ఇక్కడ బట్టలు వాష్ చేసే వాళ్ళు ఉంటారా? ధోబీ కూడా ఉండేవాడంట సార్. పక్కూరు రోడ్ సార్. మరి పాలు పోసేవాళ్ళు, ఇల్లు ఊడ్చేవాళ్ళు? పాలు పోసేవాళ్ళని, ఇల్లు ఊడ్చేవాళ్ళని రమ్మని చెప్పాను బాబు. ఓకే బాబాయ్. వీళ్ళందరినీ సాయంకాలం పిలిపించండి, ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి. ఓకే సార్. నువ్వు తిన్నావా? ఇంకా లేదు సార్, తినొచ్చు కదా. సరే సార్. విఆర్ఓ గారికి ఏం కష్టం వచ్చిందో ఇలా ఊరేసుకున్నాడు. ఎవయ్యా, సైడ్కి జరుగు. ఇదే స్పాటు, అదే చెట్టు, సేమ్ టు సేమ్ మన ఎస్ఐ గారిని ఫాలో అయినట్టున్నాడు. బలరాం సార్, బాడీ దించు. ఓకే సార్. ఇది మర్డరా, సూసైడా? మర్డర్ అయి ఉంటుంది ఎస్ఐ గారు. ఇది మర్డర్ అని మీకెలా తెలుసు సర్పంచ్ గారు? మా విఆర్ఓకి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సరే చూద్దాం. బలరాం సార్, బాగా వెతుకో, మనకు కావాల్సిన ఆధారాలే దొరుకుతాయేమో. ఓకే సార్. ఆ జేబులో సూసైడ్ లెటర్ లాంటివి ఏమైనా రాసుకుని ఊరేసుకున్నాడేమో చూడు. సార్, సూసైడ్ నోట్ ఉంది సార్. నేను చెప్పలా సూసైడ్ లెటర్ రాసుకుని ఊరేసుకుంటాడని? మా ఎస్ఐలాగే సూసైడ్ సర్పంచ్ గారు. బలరాం, ఆ సూసైడ్ లెటర్లో ఏముందో చదువు. సార్, దేవుడు లాంటి సర్పంచ్ గారికి, అయ్యా, నా ఆరోగ్య విషయం మీకు తెలిసినదే. ఈ షుగర్ వ్యాధి వలన నా ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నందున మన ఊరి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేక మానసిక ఒత్తిడికి గురై కృంగిపోయి నాకు నేనుగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి ఎవ్వరూ బాధ్యులు కారు. ఇట్లు మీ విఆర్ఓ రాజు. షుగర్తో ఇబ్బంది పడే మాట వాస్తవమే కానీ విఆర్ఓ గారు ఇలా చేశారేంటి సర్పంచ్ గారు? ఒరే, మన విఆర్ఓని చంపినారంటావా? సూసైడేరా, లెటర్ రాసి ఊరేసుకున్నాడు కదా. ఏమోరా, సూసైడ్ మర్డరో అంతా దేవుడికి తెలియాలి. మన ఊరికి ఏం జరిగిందో
మొన్నేమో విఆర్ఓ గారు ఊరేసుకుని చచ్చిపోయారు, ఈ రోజేమో పంచాయతీ సెక్రటరీ గారు ఊరేసుకుని చచ్చిపోయారు. మన ఊర్లో ఏదో జరుగుతుందిరా లచ్చయ్య. దేవుళ్ళ లాంటి పంచాయతీ సెక్రటరీ ఏమైందో ఏమో ఊరేసుకుని. సైడ్ జరగండి. ఓ షిట్, $50 మిలియన్ రాత్రిపౌలు కష్టపడి ఆడింది ఒక్క దెబ్బతో పోయిందయ్యా. బలరాం సార్, ఈ రామపురం వాసులకి తెగ నచ్చినట్టుందయ్యా. ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ లేకుండా వేసుకుంటున్నారు. ఏంటి సార్? ఊరి బలరాం సార్, బాడీని దించు. ఓకే సార్. బలరాం సార్, సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా దొరుకుతుందేమో చూడు. అలాగే సార్. సూసైడా? కాదా? సార్, సూసైడ్ లెటర్ సార్. చెప్పా కదా. ఎస్ఐ గారు, ప్రతిదీ మీకు ఆటలా ఉంది. ఇది ఖచ్చితంగా మర్డర్ అని అర్థమవుతున్నది. మీరు సూసైడ్ అంటారేంటి? ఎస్ఐ గారు, ఎవరో ప్లాన్ చేసి చంపారు. చంపారా? ఎలా చెప్పగలరు? మీకు అర్థమవలేదా? ఒక మనిషి 20 అడుగుల చెట్టెక్కి ఎగిరి ఊరేసుకుంటాడా? ఏ ఎందుకేసుకోకూడదు? చెట్టెక్కి తాడు కట్టుకుని ఎగిరి దూకొచ్చు కదా. ఏం బలరాం? అవును సార్, అంతే. ఎస్ఐ గారు, వెట్టకారం ఎక్కువయింది నీకు. ఈ రామాపురంలో ప్రభుత్వ ఉద్యోగులంతా చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంతవరకు ఇక్కడ జరిగినవన్నీ ఆత్మహత్యలే అని నేను అనుకున్నాను, కానీ ఇవి హత్యలని అర్థమవుతున్నది. ప్రశాంతంగా ఉన్న ఈ రామాపురంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటూ పోతున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆత్మహత్య కేసులే అని క్లోజ్ చేయడానికే వచ్చినట్టున్నారు మీరు. దీన్ని రాజకీయంగా ఎక్కడ లేవనెత్తాలో తెలుసు నాకు. రండి పోదాం. సార్, ఈ మనిషి అధికార పార్టీని బాగా కదిలించేటట్టున్నాడు సార్. కానీ బలరాం, కానీ ఫార్మాలిటీస్ అని పూర్తి చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ నిన్న వీళ్ళ సార్ సెక్రటరీతో గొడవ పడ్డారు, మేము చూసినాం సార్. పొద్దున్నే చంపేస్తామన్నారు సార్. రేయ్, ఎవర్రా మీరు? శ్రీమంతులు సార్. శ్రీమంతులు సార్. యావుర్రా మీది? హైదరాబాద్ సార్. ఎందుకొచ్చారా ఇక్కడికి? ఊరిని దత్తత తీసుకుని డెవలప్మెంట్ చేద్దాం సార్. రేయ్, ఏంట్రా తెక్కలుగా మాట్లాడుతున్నారు? లోపలేసి 4 తన్నులు తంతే నిజాలు చెప్తారు సార్ వీళ్ళు. బలరాం, వాళ్ళకేం తెలియదు, వాళ్ళని వదిలే. థ్యాంక్స్ సార్. మళ్ళీ ఇటువైపు రామ్ సార్. రేయ్, నేను పిలిచినప్పుడల్లా చెప్పిన చోటుకల్లా వస్తూ ఉండాలి. అలాగే సార్. వెళ్ళొస్తాం. బలరాం, బండితే. అన్ని ఊళ్ళలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మన రామాపురంలో ఏంట్రా? ఆ రైతులకి ఏదో చేద్దామని వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతున్నారు. అసలేం జరుగుతుందో ఏంటో మన రామాపురంలో.
తప్పించుకున్నాడు కొడుకు. మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చారు ఎదవలు. అఖిల, మనం అక్కడే ఆపాం కదా, అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదామా? అఖిల, అఖిల ఏంటి? అఖిల నిన్నే అడిగేది, నీకేం కాలేదుగా? ఈ ఫోటోలో ఉన్నది శివ? అవును, శివనే. నువ్వు శివ ఫ్రెండ్స్ అన్నమాట. అవును. అంటే ఆ రోజు సిటీలో మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకోవాలని శివతో వచ్చిన మా ఊరు నందినిని దారుణంగా రేప్ చేసి చంపేసిన ఆ శివ ఫ్రెండ్స్ లో నువ్వు ఒకడువన్నమాట. అంటే రేపిస్ట్, ద్రోహి. ఎవరే ద్రోహి? ఎవరే రేపిస్ట్? అసలు శివానందిని చంపిందే మీరు. మీరు ఈ మధ్యలో నీ పరిచయం జరగటం, తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం, ఆ బాధలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాణ్ణి. అలా అనుకోకుండా ఒకరోజు బేబీ నువ్వే చెప్పు. సృజన తిన్నావారా? చెప్పాలి. అది తినింది లేదు, పెట్టింది లేదు. ఏమైందిరా? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నన్ను వదిలేస్తున్నావారా? వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడేంట్రా? అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు. మీరు? నేనే బాబు, నేనే మల్లయ్యని. ఆ దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు. మల్లయ్య, ఏమైంది? ఏమైంది మల్లయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నందినికి ఏమైంది? శివ ఎలా ఉన్నాడు? ఇంకెక్కడ నందిని, ఇంకెక్కడ శివ? ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు. ఇద్దరిని చంపేశారు బాబు. ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య? అవును బాబు. మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా. పాత పద్ధతులని సులకనగా చూశాం, కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు. మీ చదువుకు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు. నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు. అవునరా శివ, ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు. ఈ ఊరినే మార్చేస్తున్నారు. ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు. కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి
నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ పంచాయతీ రైతులు మీ మేలును ఎప్పటికీ మర్చిపోలేరు. అలా అనకండి అయ్యా, ఇది మా బాధ్యత. ఈ ఊర్లో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా. శబాష్. రే మల్లిగా. అయ్యా దండాలయ్యా. మంచి కూతుర్ని కన్నావురా. తల్లి లేని పిల్లైనా ఈ పల్లెకే తల్లయింది. అంతా మీదయ్యా. అమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడు ఈ ఆకులు పొలాలేనా? నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? ఇంతకన్నా ఇంకెలా చెప్పాలరా మగడా? సచ్చినోడా కూచో. నా పైన ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా? దృష్టి పెట్టి చాలాసేపు అయింది. వెళ్ళడానికి ఏడ్డు అప్పు ఉందో మరి లేదంటావా? లేదంటే లేదు, ఉందంటే ఉంది. లేదు, లాక్ చేసుకో. లాక్ చేస్తా. ఎందుకు బరిదగించావే కులం తక్కువ దానా? అయ్యా, ఇదే మా శివదాన్ని ఒళ్ళ వేసుకునేదయ్యా. ఇల్లే దాన్ని ఉసుకొలిపినట్టున్నారు. కులం తక్కువ నా కొడుకులు. ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. కులంలో నీకన్నా తక్కువడమే కాని గుణంలో నీకన్నా గొప్పవాళ్ళమే. అంత గొప్ప గుణం ఉండేదైతే మా వానెందుకు ఒళ్ళ వేసుకుంది? మీ వాడే మా పిల్ల వెనకాల తిరిగాడు. పిల్లని పెంచుకోనికి చేతగా ఊరి మీద వదిలేసినోడివి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇదిగో రామిగా మాటలు జాగ్రత్తగా రాని. ఏంద్రా జాగ్రత్త? నువ్వు మాట్లాడి నన్ను అంటున్నావు. ఇందులో మీ వాడు తప్పు ఉంది. ఒరే మల్లిగా, మావాడు తప్పే ఉంటే నా తల తీసుకుంటా, అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసే వాళ్ళం కాదు. మాది మర్యాద ఉన్న కుటుంబం. అంటే మాకు మర్యాద తెలీదా? మేమిచ్చే మర్యాద వల్లే మీకు గౌరవం పెరుగుతుందిరా. ఏందిరా రేగి ఎక్కువగా? నాలుకలు తెగిపోతాయి. ఇది పంచాయతీ సరిపోయింది, లేకపోతాను. మీ కులమోళ్ళందరూ ఒకటైతే మా కులమోళ్ళందరూ ఒకటైతాం. ఊర్లో ఉండేది మీరో మేమో తేల్చుకుందాం. మాతో పెట్టుకుంటే మీ గుడిసెల్ని తగలెట్టేస్తాం. మీరేనా తగలెట్టేది? మాకు చేత కాదా? మేం తలుసుకుంటే మిమ్మల్ని చంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మా కూలి పని అనుకుంటాం. ఏం చేస్తారా మీరు? కూలీనా కొడకల్లారా! ముందుకు వస్తున్నారు. రే రామిగా, రే మల్లిగా, ఇప్పుడు ఏమంటారా? ఆ మల్లిగాడి పిల్లలు మేము చేసుకోమయ్యా. వారి కులం వేరు, మా కులం వేరు. నువ్వేమంటావురా మల్లిగా? మాకు కూడా ఇష్టం లేదయ్యా. చూడు శివ, చూడమ్మ నందిని, మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరే తగలబడేటట్టుంది. అలా జరగడానికి ఒక సర్పంచ్గా నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి. ఇద్దరూ కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి. మీరు చదువుకున్న పిల్లలు, అర్థం చేసుకుంటారనుకుంటాను. రారా పదం. ఇక అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండు. రామ్మా. నందిని, నన్ను వదిలి ఉండగలవా? అది నా వల్ల కాదు. మన ఈ ఊర్లో ఉంటే కలిసి ఉండలేదు. టైం లేదు, వెళ్తాం పదా. అయ్యా, చంపేశారయ్యా. నా బిడ్డని అన్యాయంగా చంపేశారయ్యా. శవం చేతులు ఈ లెటర్ ఉందయ్యా. నందినిని కిరాతకంగా రేపు చేశారు. రే మల్లిగా, రే మల్లిగా. అయ్యా,
ఏం చేస్తున్నావురా? తప్పైపోయిందయ్యా. ఒరే మల్లిక, చూడు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకు. కూతురుపోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు. ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు. అయ్యా, ఏమరపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి. నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది. ఇదిగో ఈ డబ్బులుంచు. పని చేస్తే ఇవ్వాల్సిన కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా అయ్యా? అది కాదురా. వద్దయ్యా, నాకు ఈ డబ్బు వద్దయ్యా. వద్దు. ఒరే మల్లిగా, మల్లిగా, పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్టా బతుకుతాడో ఏమో. అవునే, ఆ శివగాడు పట్నంలోని స్నేహితులను నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోశాడు. నా బిడ్డను నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే. నా కూతురిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు. ఒరే శివగా, ఎంత మోసం చేశావురా! నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా. నువ్వు ఈ పాటికి చచ్చుంటావనుకున్నాను. నిన్ను నేను చంపుతారా? మల్లయ్య, నీ బిడ్డని చంపింది ఏం కాదు మల్లయ్య. నువ్వు కాక ఇంకెవర్రా? నీతోనే వచ్చింది కాది. అవును మల్లయ్య, మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నందిని, రామ్ మనల్ని క్షమిస్తాడంటావా? ఏమయ్యా పిఎస్, లంకేష్ ను బానే కాకాపడుతున్నావు. వాళ్ళ ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా, తగులుకుంటే అతుక్కొని ఉంటుందని. లంకేష్, ఓసారి అటు చూడు, శివానందిని ఉన్నట్టున్నారే. ఈ టైంలో వీళ్ళిక్కడేంటి? ఏం కాదులే శివ, రామ్ మనల్ని క్షమిస్తాడు. వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా. ఎవరే నీకన్నా? రేయ్, నా నందిని కొడతావురా? రే అంటావురా? శివ అన్నా, ప్లీజ్ అన్నా. శివ, నందిని. పిల్ల మిసమిసలాడుతోంది. ఓ సూపు చూడొచ్చు కదా. వద్దన్నా. నాకు దీని మీద ఎప్పటి నుంచో మోజుంది, కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేశా. ఏం చిక్కావే? శివ, లే శివ. నందిని, అన్న ప్లీజ్ అన్న. శివ అన్న ప్లీజ్ అన్న. నందిని ఎట్రా? నందిని అన్న వదిలేండి అన్న. శివ, శివ. లంకేష్, అన్న నేను అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న, మీకు దండం పెడతా అన్న, వదిలేండి అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న వదిలేండి అన్న, ప్లీజ్ అన్న. అన్న మీకు దండం పెడతా, వదిలేండి అన్న. దున్నుకోవడానికి వచ్చినోడికి దండం పెట్టకూడదే. అన్న నీకు దండం పెడతా అన్న, ప్లీజ్ అన్న. శివ, లంకేష్, ఇక్కడ వీడి పని అయిపోయింది. అక్కడ నువ్వు దాని పని చూసుకో. అన్న వదిలే. సిగరెట్ ఉందా? లంకేశుడు బాగా ఇవ్వు. వదిలేండి అన్న. శివ, మనకు ఛాన్స్ ఇస్తాడంటావా? ఏనుగులా ఉన్నావు, నీకెందుకయ్యా?
అసలే షుగర్ పేషెంట్. సెక్రటరీ సిగరెట్ ఇవ్వు. లంకేష్, మేం కూడా. అదేమన్నా నా అత్త కూతురా కాబోయే పెళ్ళామా? మీలో సత్తా ఉంటే కానివ్వండి. కానీ థ్యాంక్స్ లంకేష్. అరేబియన్ కుటుంబంలాగా. ఏమయ్యా విఆర్ఓ, ఎంతసేపు అయ్యా? త్వరగా రా. ఏమయ్యా బాగైందా? ఏముంది పిఎస్, అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది. ఏంటి అప్పుడే వచ్చేసావు? బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా? నా బ్యాటరీ డౌన్ కావడం కాదయ్యా, నువ్వు చేసిన భీభోత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయిందా? అవును. మరి ఊరికే వదిలేసావా? దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికే వదిలేస్తానా? చచ్చా కూడానా? ఏంటి చచ్చిందా? మరి ఇప్పుడు ఎలా? వీడు బ్రతుకుంటే మనకే ప్రమాదం. ఆలస్యం చేయకుండా త్వరగా చంపేయండి. అలా కిరాతకంగా నందిని రేప్ చేసి చంపేసి నన్ను తీసుకెళ్ళి గోడంలో కట్టేశారు మల్లయ్య. అలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను మల్లయ్య. నా నందిని లేకుండా నేను బతికించుకుంటాను. నా ఫ్రెండ్ శ్రీరామ్తో అలా శివ నా కళ్ళ ముందే ప్రాణాలు విడిచాడు బాబు. ఏం చేయాలో తెలియక నా చేతులతో నేనే కాల్ చేశాను బాబు. ఈ విషయం శివ నీతో చెప్పమన్నాడు, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బాబు. శివా! వాళ్ళకి శిక్ష పడేలాగా మీరే చెయ్యాలి సార్. సార్ ఇదిగోండి సార్. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలి. ఓకే, దాన్ని నేను సంపాదిస్తాను. అలాగే. అంతవరకు ఈ విషయాన్ని మీరెక్కడా చెప్పకండి. అలాగే. అలాగే సార్.
వన్ మోర్ థింగ్ రామ్, మల్లయ్యని సిటీలో మీ దగ్గరే ఉంచండి. అవసరమైనప్పుడు కోర్టుకు తీసుకురావచ్చు. ఓకే సార్. అలాగే సార్. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఉంటామయ్యా, మీరే న్యాయం చేయాలి. వస్తాం సార్. నమస్తే. ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? ఈ కంప్లైంట్ ఒకటే సరిపోదు కదా. వాళ్ళు రాజకీయంగా పలుకుబడున్నవాళ్ళు. సరైన ఆధారాలు లేనిదే వాళ్ళనేమీ చేయలేము. ఒక్క ఎవిడెన్స్, ఒకే ఒక్క ఎవిడెన్స్. చూసావా బాబు, మనల్ని ఆ దేవుడు కూడా మోసం చేశాడు. ఏంటి మల్లయ్య, ఏం జరిగింది? మనకి సాయం చేస్తాడనుకున్నా ఆ ఎస్ఐ కూడా ఉరేసుకుని చచ్చిపోయాడు. ఏమంటున్నావు మల్లయ్య? ఈ పేపర్ చూడండి. రామాపురం ఎస్ఐ ఆత్మహత్య. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. అసలేం జరుగుతుంది అక్కడ? అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే నేనక్కడికి వెళ్ళక తప్పదు. బాబు తప్పదు మల్లయ్య. అందుకే అఖిల, ఇక కాదని నా ఫ్రెండ్స్ను చంపిన వాళ్ల మీద కసి తీర్చుకుందామని ఈ రామాపురం వచ్చాను. కాని ఈ క్రమంలోనే నందిని అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన ఒక్కొక్కరిని వాళ్ల దారిలోనే చంపుకుంటూ వచ్చాను. తర్వాత పంచాయతీ సెక్రటరీని వేసేశాను. ఇక మీ అన్న లంకేష్ను చంపడానికి ఆ రోజు మీ ఇంటికొచ్చాను. నేనింతవరకు నా ఇంట్లో ఉన్నా అనుకున్నాను, కానీ నేనున్నది క్రూర మృగాలున్న అడవిలో అనుకోలేదు. వాడు నాకు సొంత అన్నయ్య అయినా ఒక ఆడపిల్లగా ఆ ఇంట్లో ఉండడానికి నాకు చాలా భయంగా ఉంది. వద్దురా, నన్ను నీతో తీసుకెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉందాం. వద్దకిలా, వద్దు. అప్పట్లో శివ, నందిని కూడా ఇలాగే అనుకున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ ఊళ్ళో కట్టుబాట్లు అంటున్నారే, వీటి వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? అన్యాయం తప్ప. కట్టుబాట్లను సరిచేయాలి, ఈ ఊరిని సరిచేయాలి. అప్పుడే నేను ఈ రామాపురం నుంచి బయటకు వెళ్ళేది. అంటే ఆ రోజు రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చింది నా కోసం కాదా? అబ్బా, నీకెలా చెప్పను? ఆ రోజు నువ్వు మెసేజ్ పెట్టిన తర్వాత నా లైఫ్లో ఇంకేం లేదనుకున్నాను. శివ, నందినీలను చంపిన వారి మీద కక్ష మాత్రమే ఉందనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది నా కర్తవ్యంతో పాటు నా ప్రాణం కూడా ఇక్కడే ఉందని. ఐ లవ్ యు రామ్. ఐ లవ్ యు సో మచ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే నందిని విషయం అందరికీ తెలుస్తుందని భయమా? నోర్మోయ్, నోరు మెదిపావంటే చంపేస్తా. ఇలా నోరు మెదిపినందుకే ఇద్దరు ఆడాళ్ళుండాల్సిన ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే మిగిలావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి ఇంట్లో కూర్చో, లేదంటే చంపేస్తాను. ఇప్పుడు చెప్పండ్రా, అంత రాత్రి అక్కడేం చేస్తున్నారు? ఈ హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? దొంగలు సార్. దొంగలా?
మరి ఊరిని డెవలప్ చేస్తామన్నారు? ఊరిని దాచుకొని మేము డెవలప్మెంట్ అయితే కాదు సార్, ఊరిని డెవలప్ చేసేది. మీ దగ్గర రాజకీయ స్కీములు చాలా ఉన్నాయిరా. సార్ బలరాం సార్, ఇప్పుడున్న కేసులే అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం. మళ్ళీ కొత్త న్యూసెన్స్ కేసులు అవసరమా? వీళ్ళని పంపించే. పదండ్రా, పదండి. బలరాం సార్, సంథింగ్ మిస్సింగ్, ఏదో మిస్ అయిందే సార్. వెళ్ళొస్తాం సార్. సార్ ఆ కటింగ్ ప్లేయరు రేయ్ వద్దులేండి సార్. ఇక్కడికి మాలంటి వాళ్ళు చాలా మంది వస్తారు సార్. దాని అవసరం మాకన్నా మీకే ఎక్కువ ఉండదు. ఉంచండి సార్, ఉంచండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. వెళ్ళొస్తాం సార్. బాయ్ సార్. సార్ 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 మీకు ఏం కావాలి అడగండి సార్, చెప్పేస్తాను సార్. అబ్బా సార్ సార్ సార్. బలరాం లాగ్ లేకుండా డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చాడు సార్. ఇప్పుడు చెప్పరా, నేను ఫస్ట్ సర్పంచ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నావు, విఆర్ఓ సూసైడ్ స్పాట్ దగ్గర ఉన్నావు, విఆర్ఓ హౌస్ దగ్గర ఉన్నావు, పంచాయత్ సెక్రటరీ సూసైడ్ స్పాట్ దగ్గర కూడా ఉన్నావు. ఇప్పుడు స్టేషన్ దగ్గర తొంగి తొంగి చూస్తున్నావు. ఇలా ప్రతి చోట నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావురా? ఎస్ఐ రమణను వేసినట్టు నన్ను కూడా వేసేద్దామనా? ఒక రోజు రాత్రి బస్సు మిస్ అయ్యి ఉదయం బస్సు కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే నిద్రపెట్టగా సెల్లో జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్ చూస్తా ఉన్నా సార్. అబ్బా భలే కామెడీగా ఉంది సార్. ఒకటే ఏకైకలు పక్కపక్కలు. ఇంతలో ఉన్నట్టుండి కేకలు అరుపులు వినిపించాయి సార్. ఏంటి అని నా లుంగి ఎత్తి చూశాను సార్. ఏం మాట్లాడుతున్నారా? అది కాదు సార్, అక్కడ దోమలు ఎక్కువై నా లుంగి కప్పుకొని పడుకున్నాను సార్. ఆ కేకలు విని నా లుంగి ఎత్తి చూశాను సార్. ప్లీజ్ అన్న శివ, శివ అన్న ప్లీజ్ అన్న వదిలేయండి. రేప్ చేస్తున్నారు సార్. అన్న మీకు దండం పెడతా వదిలేయండి అన్న. రేప్ జరుగుతుంటే ఏం చేసావురా? చెప్పు చెప్పు సార్. నా సెల్లో రికార్డ్ చేశాను సార్. సెల్లో రికార్డ్ చేసావా? ఎక్కడుంది అది? సార్ ఆ ఎస్ఐ సార్కి ఇచ్చాను సార్. ఇదివరకు మా దగ్గర కంప్లైంట్ మాత్రమే ఉంది, ఇప్పుడు మంచి ఎవిడెన్స్ ఇచ్చారు మీరు. ఇది మీకు ఇచ్చినట్టు వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు సార్. మీకేం భయం లేదు, మీరు ఇక్కడే ఉండండి, ధైర్యంగా ఉండొచ్చు. అట్టాగే సార్. సుబ్బయ్య బండిదే, ఆ కుక్కని ఏడ్చుకోద్దాం. అలా ఆ స్టేషన్లోనే ఆ రాత్రంతా గడిపాను సార్. అక్కడే నిద్రపోయాను సార్. అయినా అప్పటికీ సార్ రాలేదు సార్. ఆ సార్ కోసం చూసి చూసి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఉదయం నేను లేచి వచ్చేసాను సార్. తర్వాత ఎస్ఐ గారు చెట్టు ఊరేసుకున్నారని తెలిసి నేను ఇచ్చిన సెల్లు ఏమైందో తెలియక ఆ అంతకులకు దొరికితే నన్నేం చేస్తారనో భయంతో ఈ రామాపురంలో ఏం జరుగుతున్నా చాటుగా చూస్తున్నాను సార్. ఎస్ఐకి మొబైల్ ఇచ్చావు. ఎస్ఐ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి చనిపోయాడు. మరి మొబైల్ ఏమన్నట్టు? ఓకే రాముడు, ఆ రోజు నువ్వు సెల్ ఇచ్చినప్పుడు ఎస్ఐతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎవరెవరు వెళ్ళారు? సుబ్బయ్య బండితే. సుబ్బయ్య బండితి వెళ్దామన్నాడు సార్. డ్రైవర్ సుబ్బయ్య. ఎస్ఐతో డ్రైవర్ సుబ్బయ్యనా? డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? బలరాం, హంతకుడు దొరికాడు. జీప్తి. ఆధారాలు దొరికిన తర్వాత నీ పై అధికారికి సహకరించి ముద్దాయిని పట్టించాలి. కానీ నువ్వు ఆ ఎస్ఐని మట్టు పెట్టావంటే సార్ ఆ రోజు లంకేష్ని అరెస్ట్ చేయడానికి నేను ఎస్ఐ గారు సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సార్. అదే సర్పంచ్ గారు జరిగింది, అందుకని మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. రే ఎస్ఐ, ఏంట్రా నన్నే అరెస్ట్ చేస్తావా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు?
నోర్మై, చేసిందే తప్పుడు పని. పైగా ఎస్ఐ గారిని ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎస్ఐ గారు, ఈ రామాపురం పంచాయతీలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేను సహించేదే లేదు. అన్యాయం చేసింది ఎవరైనా సరే దోషి దోషే. వాడు ఊర్లో మనిషి అయినా ఇంట్లో మనిషి అయినా సమర్థించేదే లేదు. ఎస్ఐ గారు, తన్నుకుంటూ తీసుకెళ్ళండి. నా కడుపులో చెడబుట్టాడు. సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు మీరు? నోరు మూసుకొని జీపెక్కండి. ఆగండి. ఎస్ఐ గారు, నాదొక రిక్వెస్ట్. తరతరాలుగా మాది పరువు ప్రతిష్టలతో కూడుకున్న కుటుంబం. వీడితో అదెలాగూ మంట కలిసిపోయింది. మీరు వాడిని అరెస్ట్ చేసి జీప్లో తీసుకెళ్తే ఈ ఊర్లో పరువు పోతుంది. సర్పంచ్గా నేను తలెత్తుకుని తిరగలేను. పదవి కంటే కూడా మానం మర్యాదలకే ఎక్కువ విలువిచ్చే వ్యక్తిని నేను. మీరేమీ అనుకోకపోతే వీళ్ళని నా కారులో తీసుకొచ్చి మీకు ఊరి బయట అప్పగిస్తాను. ఇలా అడుగుతున్నందుకు నన్ను మన్నించండి. ఓకే సర్పంచ్ గారు. సుబ్బయ్య, జీప్తి. వెళ్ళండి. వాడెలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. ఏంటి సర్పంచ్ గారు? రాజకీయ వారసత్వం అంటే? అది ఊరు కాబట్టే నిన్ను వదిలేశాను. ఇది ఏరు, ఎండిన పైరు. ఇక్కడ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని అరెస్ట్ చేస్తావురా? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాణ్ణి నువ్వు అరెస్ట్ చేస్తే నా రాజకీయం ఏం కాను? తరతరాలుగా వచ్చే నా రాజకీయ వారసత్వం ఏమైపోను? అంతరించిపోవాలా? నా కొడుకుతో అంతమైపోవాలా? ఈ రామాపురంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నిక అనే ఆలోచన ఎవ్వరికీ రానివ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నికై వస్తున్న రామాపురం సర్పంచ్. తుపాకీ లేని పోలీసోడు కొమ్ములు లేని జింకలాంటోడు. అది పులితో పోరాడలేదు. నానా, వాడు జారుకుంటున్నాడు. పట్టుకుండ్రా కొడుకుని. పట్టుకోండి. ఆగరా రాకేష్, పట్టుకో నా కొడుకుని. వేసేంటి అయింది? పట్టుకో. ఆగరా, పట్టుకోండి వాడిని. ఆగరా. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తావరా? రేయ్ ఓబ్లేష్, లంకేష్ పని పని. నీకు ధైర్యం ఉంటే నా జోలికొస్తావురా? నా జోలికొస్తే ఇలాగే ఉంటుంది. ఏ లంకేష్, ఎందుకైనా మంచిది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఆ డ్రైవర్ గాడుంటే వాడిని వాడి ఫ్యామిలీని లేపేసేయండి. అలా ఎస్ఐ గారిని నా కళ్ళ ముందు చంపుతున్నా కూడా నేనేం చేయకుండా వచ్చేసాను సార్. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ఊరు వదిలి దూరంగా బ్రతుకుతున్నా సార్. సాక్ష్యాధారాలన్నీ కాల్ చేశారని వారు అనుకుంటున్నారు సార్. కానీ సాక్ష్యాధారాలన్నీ
నా దగ్గరే ఉన్నాయి సార్. ఇవిగోండి సార్ సాక్ష్యాధారాలు. ఇప్పుడు దొరికారు కొడుకులు. సార్ నమస్తే సార్, నేను కడప ఒంటరి కానిస్టేబుల్ సార్. మీరు అనుమానించినట్లే శివ, నందిని, శ్రీరామ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అని తెలిసింది సార్. ఎస్, ఈ మర్డర్స్ అన్ని శ్రీరామే చేశాడు. ఏంటి సార్? ఎస్ బలరామ్, అతను వచ్చింది అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కాదు, అతను చూసి పగ తీర్చుకోవడం కోసం. బలరామ్ సార్, బలరామ్ జాగ్రత్త. బలరామ్, అతను తీసుకుని వెళ్ళు. మరి మీరు వెళ్ళు. సార్ సార్ నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ దండం పెడతాను సార్. సార్. సార్ సార్ ఓకే కదా సార్? ఓకే బలరామ్, నాకేం కాలేదు. వాడు ఫోన్ తీసి వాడు ఎవరి కాంటాక్ట్లో ఉన్నాడో చూడు. ఎస్ సార్. సార్ 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 ఏం లేదు సార్. సార్ సార్ వదిలేండి సార్. సార్ ఏం లేదు సార్. సార్ 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 డ్రైవర్ సుబ్బయ్య సూసైడ్ లెటర్ సార్. నేను డ్రైవర్ సుబ్బయ్యను ఎస్ఐ రమణకు నాకు వ్యక్తిగత కక్షల కారణంగా ఎస్ఐ నేనే చంపేశాను. అందుకు పశ్చాత్తాపడుతూ మనస్తాపంతో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నా చావుకు ఎవరూ కారకులు కారు. ఇట్లు డ్రైవర్ సుబ్బయ్య. సుబ్బయ్య మర్డర్ ఇలా ప్లాన్ చేశారన్నమాట. సార్ నా సూసైడ్ లెటర్ కూడా ఉంది సార్. నిన్ను కూడా టార్గెట్ చేశారా? ఏంటి బలరామ్? సార్ మీరు కూడా సూసైడ్ చేసుకున్నారు సార్. నువ్వు పోతే నేను పోనా? అవును సార్,
వాళ్ళ చేతిలో మీరు మర్డర్ అయ్యుండుంటే ఇవి మీరు రాసుకున్న సూసైడ్ లెటర్స్ అని నమ్మించేవాళ్ళు. అంటే వారికి అడ్డుగా ఉన్న వారిని చంపడం, దాని నుండి తప్పించుకోవడానికి ఇలా సూసైడ్ లెటర్స్ రాయడం వాళ్ళ ఆనవాయితీ సార్. అప్పుడు శివ, తర్వాత ఎస్ఐ, ఇప్పుడు మీరు. మరి విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు? అందుకే వాళ్ళ అలవాటుని ఆనవాయితీగా తీసుకుని ఆ విఆర్ఓను, పంచాయతీ సెక్రటరీని నేనే వేసేశాను సార్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవచ్చా? అందులో తప్పున్నట్టు నాకేం అనిపించలేదు సార్. నాకు ఒక్క చిన్న ఛాన్స్ ఇవ్వండి సార్. ఆ లంకేష్ గాండి వేసేసి మీ ముందుకొచ్చి లొంగిపోతాను. చూడు శ్రీరామ్, ఇక్కడ లొంగిపోవడాలంటవేమి ఉండవు. వాళ్ళు నా బ్యాచ్మేట్ రమణని చంపేశారు, మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఇలా వదిలేస్తే ఇంకెంతమందో. వాళ్ళకి నీ రూటే కరెక్ట్. నువ్వు చేసిన పని అప్రిషియేట్ చేయడానికి నా యూనిఫామ్ ఒప్పుకోదు, కానీ నాకు మనసుంది. ఇందులో నీకు కావాల్సిన సహకారం నేనందిస్తా. నువ్వు వెళ్ళి శ్రీరామ్. బలరాం, వీటిని జీపెక్కించో.